ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభకు సంబంధించి? ముందుగా మీడియా మిత్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు అండ్ మోర్ ఓవర్ సభ పెట్టినందుకు కూడా మన సుధీర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సార్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. త్వరలో వచ్చిన నిరుద్యోగులకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అయితే ఒక్క విషయం చెప్తాను నేను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినవి రెండు నోటిఫికేషన్లు అండి. ఒకటేమో లిక్కరు, ఇంకొకటేమో ఎలక్షన్ నోటిఫికేషన్. అంతేనా కాదా? లిక్కర్, ఎలక్షన్ నోటిఫికేషన్. ఇందులో ఎవరు ప్రయోజకులు అయ్యారు అనేది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి ఈరోజు. అయితే ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఎవరైతే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మేము మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, బేరోజ్గారీ ఇస్తాం, అన్ని జీవోలన్నీ క్యాన్సిల్ చేసి కొత్త జీవోలు తీసుకొస్తామని ఏదో బడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆయన ఖాళీ హాత్ ఏదైతే పట్టుకొని సంవిధానం పట్టుకొని తిరుగుతాడో, ఏదైతే ఖాళీ హాత్ సంవిధానం పెట్టుకొని మొత్తం దేశమంతా కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని దేశమంతా తిరిగేసి వస్తాడు. అందులో నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని, అందులో నిజంగా సోషల్ జస్టిస్ और रिजर्वेशन के नाम का कोई चीज़ है या नहीं? ఇది నేను రాహుల్ గాంధీ గారు అడుగుతున్నాను. ఈ రోజు రాహుల్ గాంధీ గారు బీహార్కి పోయి పెద్ద పెద్ద స్టంట్స్ మాట్లాడతాడు. రీసెంట్గా బీహార్లో టీచర్స్ ఆస్పిరెంట్స్ని స్లామ్ చేస్తున్నారని, దిస్ ఇస్ అ డెమోక్రటిక్ ఇండియా, సో యూ షుడ్ నాట్ స్లామ్ ద పీపుల్, ఎవ్రీ వన్ హ్యావ్ ఎ రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని బడే మాటలు మాట్లాడారు మన రాహుల్ గాంధీ గారు. మరి తెలంగాణ మే జహా ఆప్కా సర్కార్ హే, యహా పే జహా ఆప్కి సర్కార్ హే, ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీ సర్కార్ ఉంటే తెలంగాణలో రూలింగ్లో ఎవరున్నారు? మీ గవర్నమెంట్ ఉంది. మీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఆడపిల్లలని కూడా చూడకుండా ఎంత దరిద్రంగా ట్రీట్ చేస్తారంటే కుక్కల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు? మేమేమైనా మావోయిస్టులమా లేకపోతే కమ్యూనిస్టులమా? ఎవరు మేము? వి ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ.